కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలున్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేదు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. మొదటిసారి 4 కేసులు వేసారు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ఈ డ్రోన్ విషయాల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగిర్రు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం.